ఈరోజు వచ్చిందని ఫిగర్ ఎలిమెంట్ గురించి తెలుసుకుందాం. ఫిగర్ ఎలిమెంట్ అంటే ఏమి? ఈ ఫిగర్‌ని మనం యూజ్ చేసిందని ఇమేజెస్ గాని, నెక్స్ట్ వేరే ఏదన్నా ఎస్‌విజీస్ కానీ, యానిమేషన్స్ కానీ ఇలాంటి వాటిని యూజ్ చేసిందని దానికి ఒక క్యాప్షన్ కూడా మనం ఏం చేయొచ్చు? పెట్టొచ్చనమాట. అదేమి అనేది చూద్దాము. ద ఫిగర్ ఎలిమెంట్ డినోట్స్ ఏ సెల్ఫ్ కంటైన్డ్ పీస్ ఆఫ్ కంటెంట్ ఆప్షనల్లీ విత్ ఏ క్యాప్షన్ దట్ ఈస్ రెఫరెన్స్డ్ యాస్ ఏ సింగిల్ యూనిట్ ఫ్రమ్ ది మెయిన్ ఫ్లో ఆఫ్ ది డాక్యుమెంట్. అంటే ఏమి? ఇప్పుడు ఇప్పుడు ఇది ఒక డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్‌లో మనం ఏం చేస్తున్నాం? ఫిగర్ అనే దీన్ని మనం ఒక ఎలిమెంట్‌ని తీసుకొని మనం ఏం చేస్తాము? అది ఒక కంటెంట్ అనుకోండి, లేదా ఒక ఇమేజ్ అనుకోండి. ఏదైనా ఒక ఇమేజ్ అనుకోండి. దానికి మనం ఏం చేస్తాము? క్యాప్షన్ తీసుకోవచ్చనమాట. దేని ద్వారా? ఈ ఫిక్ క్యాప్షన్ అనేసి ఉన్నది చూసారా? ఈ ఫిక్ క్యాప్షన్ ద్వారా మనం ఏం చేయొచ్చు? దానికి ఒక క్యాప్షన్ నేను ఒక ఎగ్జాంపుల్ చూపెడతాను. మీకే అర్థమవుతుంది. ఓకేనా? ఇది ఫిక్ క్యాప్షన్ ద్వారా మనమేమి ఈ కంటెంట్ లేదా ఈ ఇమేజ్‌కి ఒక క్యాప్షన్ కూడా మనము తీసుకోవచ్చనమాట. దీంట్లో మామూలుగా వచ్చిందనేసి ఏముంటుంది? ఇమేజెస్ ఉంటుంది. నెక్స్ట్ కోడ్ సెగ్మెంట్స్ ఉంటాయి. డేటా టేబుల్స్ ఉంటుంది. వీడియోస్ ఉంటాయి. నెక్స్ట్ అదర్ కంటెంట్ వేరే అంటే ఈ ఫిగర్‌లో వచ్చిందనేసి మనము దేన్నైనా తీసుకోవచ్చనమాట. పర్టిక్యులర్‌గా మనకి ఇదే కావాలా? ఇదే ఉండాలా? అనేసి ఏం లేదు. ఈ ఫిగర్ ఎలిమెంట్ వచ్చిందని కొత్తది HTML5లో. సో, దీంట్లో మనం వచ్చిందని ఇమేజెస్ గాని, వీడియోస్ గాని, డేటా టేబుల్స్ గాని, ఆడియో ఫైల్స్ గాని, కోడ్స్ కానీ, నెక్స్ట్ ఇంకా వేరే ఎలిమెంట్స్ ఏదైనా కూడా కానీ దీంట్లో మనము తీసుకోవచ్చనమాట. అంటే దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందనంటే, ఈ ఫిగర్ ఎలిమెంట్‌లో ఉన్నటువంటిది మళ్ళీ మనకు మెయిన్ కంటెంట్‌కి సంబంధించింది. అంటే కొంత రిలేషన్ అనేది ఉంటుంది అనేసి ఇక్కడ చూడండి. షుడ్ హావ్ సమ్ రిలేషన్ టు ద మెయిన్ కంటెంట్. అంటే దీంట్లో ఈ ఫిగర్ ఎలిమెంట్‌లో ఉన్నటువంటి కంటెంట్‌ని సపోజ్ మనం ఆ సైడ్ గురించి చెప్పినప్పుడు నేను చెప్పినాను. ఆ సైడ్‌లో మామూలుగా దీని గురించి ఉంటుంది. మెయిన్ కంటెంట్ గురించి దాంట్లో ఆ సైడ్‌లో ఉంటుంది అనేసి. అదే విధంగా ఫిగర్ అనేది కూడా మెయిన్ కంటెంట్ యొక్క రిలేషన్ అంటే దానికి లింక్‌లు ఇచ్చిండొచ్చు. లేదా వేరే దాని గురించి క్యాప్షన్ ఇచ్చిండొచ్చు. లేదా వేరే ఇంకా ఏదైనా డీటెయిల్స్ ఇచ్చిండొచ్చనమాట ఒక ఆర్టికల్ గురించి. ఇక్కడ చూడండి. ఇఫ్ యూ క్యాన్ రిమూవ్ ఇట్ ద డాక్యుమెంట్ స్టిల్ మేక్స్ సెన్స్. అంటే మనం ఫిగర్‌ని మనం లేకుండా అంటే ఫిగర్ లేకుండా మనం డాక్యుమెంట్‌ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫిగర్ ఉన్నంత మాత్రాన అదొక స్పెషల్ లుక్ అనమాట. అంతే ఇంకేం పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. మీరు ఫిగర్ లేకుండా కూడా మీరు యూజ్ చేయొచ్చనమాట. ఇక్కడ ఇచ్చారు చూడండి. యూ మైట్ నీడ్ టు యూజ్ అసైడ్ ఇన్‌స్టెడ్. అంటే అసైడ్ గురించి నేను ఇంతకుముందు సిమెంటిక్ ఎలిమెంట్స్‌లో చెప్పినప్పుడు చెప్పాననమాట. అంటే దీనికి కొంత మెయిన్ కంటెంట్‌కి రిలేషన్‌లో ఇస్తుందనమాట. సేమ్ అదే విధంగా ఫిగర్ గూడా. ఓకేనా? అంటే మనం ఫిగర్‌ని పర్టిక్యులర్‌గా యూజ్ చేయాలనేసి ఏం లేదు. ఇది ఒక ఆప్షనల్ అనమాట. ఈ ఫిగర్‌ని యూజ్ చేయకపోయినా కూడా మెయిన్ కంటెంట్ మీద ఎటువంటి ప్రాబ్లము ఉండదు అనేసి దానికి అర్థం అనమాట. ఫిగర్ క్యాప్షన్ ఎప్పుడు యూజ్ చేస్తాము? ఫిగర్ క్యాప్షన్ ఎలిమెంట్ రిప్రజెంట్స్ ఏ క్యాప్షన్ ఆర్ లెజెండ్ ఫర్ ది కంటెంట్ వితిన్ ది పేరెంట్స్. అంటే మీ ఫిగర్‌లో మనం ఏదైతే తీసుకుంటున్నామో దానికి ఫిగర్ క్యాప్షన్ అనేది మనము యూజ్ చేస్తామనమాట. అంటే ఇది ఒక క్యాప్షన్ అనమాట. క్యాప్షన్ గాని లేదంటే లెజెండ్ అంటాం చూసారా? ఏదైనా ఒక పిక్చర్ అనుకోండి. ఆ పిక్చర్‌లో మల్టిపుల్ కలర్స్ యూజ్ చేసినప్పుడు కింద లెజెండ్ ఇస్తారు. సో, రెడ్ కలర్ ఇది, నెక్స్ట్ గ్రీన్ కలర్ అంటే ఇది, నెక్స్ట్ ఫిఫ్త్ మన స్లైడ్స్ పాడు ఏదైనా తయారు చేసినప్పుడు దాంట్లో వచ్చిందని గ్రీన్ కలర్ అంటే ఇది దీనికి అనేసి మనం లెజెండ్ యూజ్ చేస్తామనమాట. సేమ్ అదే విధంగానే ఈ ఫిగర్ క్యాప్షన్ ద్వారా మనం ఏం చేస్తాము? ఆ లెజెండ్‌ని రిప్రజెంట్ చేయడానికి నెక్స్ట్ క్యాప్షన్ రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేస్తామనమాట. ఈ ఫిగర్ క్యాప్షన్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాము? ఫిగర్ లోపల యూజ్ చేస్తామనమాట. బట్ ఇఫ్ యూ యూజ్డ్ హియర్ క్యాన్ ఓన్లీ వన్ ఫిగర్ క్యాప్షన్ వితిన్ ఏ ఫిగర్. అర్థమైంది కదా! ఫిగర్ లోపల మనము ఒకే ఒక ఫిగర్ క్యాప్షన్‌ని మనము యూజ్ చేస్తాము అనేసి ఈడ ఇచ్చారనమాట. ఇప్పుడు మనము ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా? అనేసి ఇక్కడ చూడండి. ఇప్పుడు నేను దీన్నేం చేస్తాను? ఆర్టికల్‌ని ఇంకా కాపీ చేసుకుంటాను. మన దగ్గర ఆన్‌లైన్ కంపైలర్ ఉంది కదా! దాంట్లో పోయి నేనేం చేస్తాను? పేస్ట్ చేస్తాను. ఇక్కడ ఉన్నటువంటి దీన్ని నేనేం చేస్తాను? డిలీట్ చేస్తాను. డిలీట్ చేసి నేను ఇక్కడ ఇది ఫిగర్ అనమాట. ఇది ఫిగర్ సరిగ్గా రావట్లేదు. సో, నేను ఇంతకుముందు ఈ ఇమేజ్‌ని తీసుకుంటాను. కాపీ ఇమేజ్ అడ్రెస్. నేను ఇక్కడ ఇమేజ్ సోర్స్‌లో నేనేం చేస్తాను? దీన్ని తీసుకుంటాను. ఇప్పుడు ఇప్పుడేమి ఇమేజ్ వచ్చింది కదా! నేను ఇక్కడ ఏం చేసినాను? ఇమేజ్ తీసుకున్నాను కదా! సో, నేను ఇక్కడ ఏం చేస్తాను? ఈ ఇమేజ్ విడ్త్ తీసుకుంటాను. ఓకే. విడ్త్ ఎంత తీసుకుంటాను? 200 పిక్సెల్స్. ఓకే. ఇప్పుడు ఇది అర్థమైంది కదా! ఇప్పుడు నేనేం చేశాను? ఈ ఈ ఈ ఇమేజ్ తీసుకున్నాను. సో, ఇక్కడేమి ఫిక్ క్యాప్షన్ చూసారా? అంటే ఈ ఇమేజ్ దేనికి చెప్తా ఉంది అనేసి. ఇప్పుడు నేనిక్కడ మీకు ఇక్కడ ఈ వెబ్‌సైట్‌లో చూపెడతాను. ఈ వెబ్‌సైట్‌లో వచ్చిందని ఇక్కడుంది చూసారా? దీన్నేమంటాము? ఈ ఫిగర్ క్యాప్షన్ అన్నమాట. ఈ నేచురల్ లాంగ్వేజ్ మోడల్ అనేదేమి ఈ నేచురల్ లాంగ్వేజ్ మోడల్ అనేదేమి ఈ ఫిగర్‌కి క్యాప్షన్ అన్నమాట. ఇప్పుడు మీకు బాగా అర్థమవుతుందనుకుంటాను. ఈ ఫిగర్‌కి ఇది ఫిగర్ 1 సేల్స్ డేటా ఫర్ ది ఇప్పుడు నేను అలా కాకుండా నేను ఇక్కడ ఏం చేస్తాను? ఈ ఫిగర్ క్యాప్షన్‌లో నేనేం చేస్తున్నాను? దీన్ని డిలీట్ చేసేసిందనేసి నేనేం చేస్తాను? NLP అని పెడతాను. సో, ఈ ఫిగర్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ చూడండి. ఇప్పుడు నేనేం చేశాను? NLP అని పెట్టాను. ఇప్పుడు మనకి ఇది షో చేయాలన్నమాట. ఓకేనా? అర్థమవుతుందా? ఇక్కడ చూడండి నేను NLP చేంజ్ చేసినాను. ఇక్కడేమొచ్చింది? NLP అనేసొచ్చింది. అంటే ఈ ఫిగర్ లోపల నేనేం చేస్తున్నాను? ఫిగర్ క్యాప్షన్‌ని నేను యూజ్ చేస్తున్నాననమాట. అంటే మనము ఏదైనా ఒక ఇమేజ్‌కి క్యాప్షన్‌ని ఆటోమేటిక్‌గా మనం ఇప్పుడు నేను ఇక్కడ ఎగ్జాంపుల్ చూపెట్టినాను గదా! ఏమి ఈ ఏ ఈ ఏ ఎగ్జాంపుల్‌లో మీకిప్పుడు ఇక్కడ ఏం అర్థమవుతుంది? ఈ ఫిగర్ దాని క్యాప్షన్ అనమాట. అలాగే మనము ఈ ఫిగర్ క్యాప్షన్‌ని మనం ఎక్కడ యూజ్ చేయొచ్చు? టేబుల్‌కి ఇక్కడ కూడా చూడండి. ఈ ఇమేజ్‌కి మనం ఏం చేసినాము? ఇక్కడ ఫిగర్ క్యాప్షన్‌ని యూజ్ చేసినాం. అలాగే మనము టేబుల్ ఉంటే ఆ టేబుల్‌కి కూడా మనం ఏం చేయొచ్చు? ఒక క్యాప్షన్‌ని మనము యూజ్ చేయొచ్చనమాట. పర్టిక్యులర్‌గా మనం ఇక్కడ ఈ ఇమేజ్‌నే యూజ్ చేయాలని లేదు. ఇక్కడ ఇమేజ్ బదులు మనం ఒక టేబుల్ డ్రా చేసి, ఆ టేబుల్‌లో కూడా మనము ఇక్కడేమో ఫిగర్ క్యాప్షన్‌ని మనము యూజ్ చేయొచ్చనమాట.
ఓకే. అర్థమైంది గదా! ఇప్పుడు ఫిగరు అంటే ఏమి? ఫిగర్ క్యాప్షన్ అంటే ఏమి అనేది మీకు బాగా అర్థమైంది గదా! నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఏమని? ఫిగ్ క్యాప్షన్ ఏ ఫోటోగ్రాఫ్ అంటే ఇక్కడ ఈ ఇమేజ్‌కి పైన ఇచ్చాడన్నమాట ఫిగరు. ఫస్ట్ ఇక్కడేమి ఇచ్చాడు? ఇక్కడ చూడండి. ఇప్పుడు నేను దీన్ని కాపీ చేసుకుంటాను. ఇప్పుడు మన దగ్గర ఆల్రెడీ ఇమేజ్ ఉంది గదా! నేనేం చేస్తన్నాను? ఇక్కడ ఈ ఇమేజ్‌కి పైన ఇస్తన్నాను. ఓకే. ఈ ఇమేజ్‌కి పైన ఇచ్చిన తర్వాత నేను రన్ చేస్తన్నాను. అంటే ఇమేజ్‌కి పైనొస్తుందనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ ఇమేజ్ ఉంది కదా! ఈ ఇమేజ్‌కి పైనొస్తుందనమాట అది. ఎగ్జాంపుల్ అనేది. ఇక్కడ చూడండి ఈడొచ్చిందా? ఇప్పుడు నేను దీని కింద డిలీట్ చేసేసినానురా అంటే ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది కదా! నేను దీన్ని డిలీట్ చేస్తాను. మీకు బాగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి పైనొచ్చిందా? కింద డిలీట్ అయిపోయింది. అంటే మనము ఆహ్, ద క్యాప్షన్‌ని ఇమేజ్ కింద యూజ్ చేసినాం. ఇప్పుడేమి ఇమేజ్ పైన యూజ్ చేస్తన్నాం. అర్థమైందా? అదే అన్నమాట. మనకు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ మనము దీన్ని యూజ్ చేయొచ్చనమాట. ఇక్కడ చూడండి. ఫిగర్ కంటైనింగ్ అదర్ కంటెంట్ ఎగ్జాంపుల్ కోడ్. ఇక్కడేమిచ్చాడు? కోడ్ లోపల మళ్ళీ ఏం చేసాము? ఇక్కడ ఫిగర్‌ననేసి ఫిగర్ లోపల మనం ఏం యూజ్ చేసినాము? కోడ్‌ని యూజ్ చేసినామనమాట. అర్థమవుతుందా? ఏమి ఇమేజ్ లేదు. జస్ట్ ఓన్లీ కోడ్ మాత్రమే ఉంది. ఇప్పుడు నేను దీన్నేం చేస్తాను? కాపీ చేసుకొని ఇక్కడ వేస్ మీకు ఎగ్జాంపుల్‌కి అర్థం కావాలి కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తున్నాను? దీన్ని కాపీ పేస్ట్ చేస్తాను. ఇక్కడ చూడండి. అర్థమైందా? ఇప్పుడు మనకు టెక్స్ట్ బుక్‌లో ఉంటాయి చూసారా? ఎగ్జాంపుల్స్ అలా అన్నమాట. ఇప్పుడు ఇది మీకు అర్థమవుతుందనుకుంటాను. ఈ ఫిగర్ క్యాప్షన్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది? అనేసి. అంటే ఈ ఫార్ములాకి ఇదన్నమాట ఫిగర్ క్యాప్షన్. అంటే ఈ కోడ్‌కి ఏం చెప్తాంది అనేసి ఇలా. ఇది ఈ విధంగా మనం ఎక్కడ చూస్తాము? ఎగ్జాంపుల్స్ వచ్చిందనేసి బుక్స్‌లో చూస్తాం. ఎగ్జాంపుల్ 1 అనేసి దాని కింద ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. అదే విధంగా అన్నమాట. అంటే కంటెంట్‌ని నువ్వు ఏ విధంగా నీ వెబ్‌సైట్‌లో కంటెంట్‌ని నువ్వు ఏ విధంగా లేఔట్ చేయాలనుకుంటున్నావో దానికి తగినట్టు నువ్వేం చేయాలిరా అంటే కంటెంట్‌ని ఇప్పుడు మీకు ఒక మెయిన్ పిక్చర్ వస్తా ఉంటుంది. మనం ఒక వెబ్‌సైట్‌ని డిజైన్ చేసినప్పుడు మనము ఏమేమి యూజ్ చేయాలా అనేసి. అర్థమవుతుందా? ఇప్పుడు మీకు ఫిగర్ క్యాప్షన్‌కి అర్థమైందనుకుంటాను. ఫిగర్ లోపలొచ్చిందని మనం టేబుల్‌ని గూడా యూజ్ చేయొచ్చు. టేబుల్‌కి పైన ఫిగర్ క్యాప్షన్ గూడా మనం యూజ్ చేయొచ్చు. అలాగనేసి ఫిగర్ అంటే ఓన్లీ ఇమేజే అనేసేం కాదు. అర్థమైందా? ఫిగర్ లోపల మనం ఏం యూజ్ చేయొచ్చు? ఇమేజ్‌ని యూజ్ చేయొచ్చు. వీడియోస్‌ని యూజ్ చేయొచ్చు. టేబుల్స్‌ని యూజ్ చేయొచ్చు. వేరే కంటెంట్‌ని యూజ్ చేయొచ్చు. ఏమైనా యూజ్ చేయొచ్చనమాట. ఇప్పుడు నేను కోడ్ యూజ్ చేసినాను. పైన ఇమేజ్ యూజ్ చేసినాను. అలాగే నువ్వు టేబుల్ గూడా యూజ్ చేయొచ్చనమాట. అర్థమైందా? ఇప్పుడు ఫిగర్ క్యాప్షన్‌లో మీకేదైనా డౌట్ ఉందా? మీకేదైనా డౌట్ ఉంటే నేను ఈ వెబ్‌సైట్ లింక్ ఇస్తాను. ఒకసారి పోయిందనేసి మీరు ఈ విధంగా కోడ్‌ని కాపీ చేసిందని ఆన్‌లైన్ కంపైలర్‌లో మీరు ఎక్కడికి పోయినా గూడా గాని HTML5 ఆన్‌లైన్ కంపైలర్ అని సెర్చ్ చేసినారంటే మీకు కంపైలర్ వస్తుంది. ఇక్కడేం చేస్తారు? ఈ కోడ్‌ని కాపీ చేసిందని పేస్ట్ చేసి ఒకసారి రన్ చేసి చూడండి. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశాను? ఇమేజ్ తీసుకున్నాను. అలా కాకుండా మీరు టేబుల్ తీసుకోండి. టేబుల్ కాకుండా లేదా ఏదైనా వీడియో తీసుకోండి. లేదా వేరే ఏదైనా పారాగ్రాఫ్ తీసుకోండి. దానికి చేంజ్ చేసి చూడండి. మీకు బాగా ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? ఊరికే ఇలా నేను చెప్తా ఉంటే మీరు చేసుకుంటా పోతా ఉంటే అర్థం కాదనమాట. నేను చెప్పిన దీన్ని ఒకసారి మీరు ఓపెన్ చేసిందని చెక్ చేయండి. వాల్యూస్ వాటిని మొత్తాన్ని చేంజ్ చేసి చూడండి. ఇప్పుడు మనము మ్యాథ్స్ నేర్చుకునేటప్పుడు ఏం చేస్తాము? సార్ చెప్పిందే బట్టి కొట్టకుండా అక్కడ ఇప్పుడు ఎల్‌హెచ్‌ఎస్ ఈక్వల్స్ టు ఆర్‌హెచ్‌ఎస్ అని సార్ ఒక విధంగా చెప్తాడు. మనం ఒక విధంగా సాల్వ్ చేస్తేనే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. అప్పుడే నీకు సబ్జెక్ట్ మీద అవగాహన పెరుగుతుంది. సేమ్ అదే విధంగానే ఇక్కడ అంటే జస్ట్ ఒక హింట్ ఇస్తన్నాను. అంటే ఇది ఇక్కడ యూజ్ అవుతుంది. ఇది ఇక్కడ యూజ్ అవుతుంది. దీన్ని మొత్తాన్ని మీరు యూజ్ చేసిందనేసి ఒక పవర్‌ఫుల్ వెబ్‌సైట్‌ననేది తయారు చేయాలన్నమాట. అంటే రిప్రజెంటేషన్ అనేది మీ ఇమాజినేషన్. వెబ్ డిజైనింగ్ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ డెవలపర్ ఉంటే మీ ఇమాజినేషన్ అనేది బాగుండాలన్నమాట. మీ ఇమాజినేషన్ అనేది ఎంత బాగుంటే వేరే వాళ్ళకి మన వెబ్‌సైట్‌లో వచ్చినటువంటి యూజరు అంత బాగా అట్రాక్ట్ అవుతాడు. ఓకేనా? మీకు బాగా అర్థమవుతుందనుకుంటాను. మీకు దీంట్లో ఏదన్నా డౌట్ ఉంటే దయచేసి కామెంట్ చేయండి. నేను చెప్పేది బాగా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి వాళ్ళకి షేర్ చేయండి. థాంక్ యూ.